ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అవినీతి గురించి పోలీస్ శాఖలో కథలుగా చెప్పుకుంటున్నారు. ఎస్ఐగా రిక్రూట్ అయిన రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ స్థాయికి ఎదిగారు. రాజకీయ నేతల్లో నిత్యం సత్సంబంధాలు పెట్టుకోవడం, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సర్వీస్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ నగరంలోనే పూర్తి చేయడంతో భారీగా అవినీతి చేసే అవకాశం దక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాధాకిషన్ రావు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పటి ప్రభుత్వం కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టును రాధాకిషన్ రావుకు అప్పగించింది. అయితే సహజంగా ఇటువంటి పోస్టును నిజాయితీపరులైన ఐపీఎస్ అధికారులకు అప్పచెప్తుంటారు. కానీ అప్పటి కేసీఆర్ సర్కారు ఏరికోరి మరీ రాధాకిషన్ రావుకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డు పెట్టుకొని రాధాకిషన్ రావు భారీగా అవినీతికి తెరలేపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫార్మా, రియల్ ఎస్టేట్, హవాలా బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్టు రాధాకిషన్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలగడంతో ఈయన కంటే ఎక్కువ ర్యాంకులో ఉన్న అధికారులు సైతం రాధాకిషన్ రావు అంటే భయపడేవారట. బీఆర్ఎస్ హయాంలో ఎంతో లాభపడ్డ కంపెనీల్లో ప్రతిమా కన్స్ట్రక్షన్స్ ఒకటి. కాగా ఈ కంపెనీకి ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు రాధాకిషన్ రావుకు గాడ్ ఫాదర్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తుల ఫోన్లు అవసరమైన సమయంలో ట్యాప్ చేసేందుకు ఎస్ఐబికి అధికారం ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో రూల్స్ బ్రేక్ చేసి ఇష్టానురాజ్యంగా ట్యాపింగ్ తప్పుదోవ పట్టింది. ప్రతిపక్ష నేతలపై ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి వ్యూహాలను పసిగట్టింది అప్పటి ప్రభుత్వం. కానీ అదే అదనుగా కొందరు అధికారులు రెచ్చిపోయారు. హవాలా దందా, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి మరీ వారి ద్వారా భారీగా డబ్బులు వసూలు చేశారు. రాధాకిషన్ రావు పదవీకాలం పూర్తయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆయన్ను ఓఎస్డీగా కొనసాగించింది. కస్టోడియల్ డెత్ కేసులో రాధాకిషన్ రావు మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఓ కార్పొరేటర్ రాధాకిషన్ రావు టార్చర్ భరించలేకే చనిపోతున్నట్టు లేఖ రాసిపెట్టి ప్రాణాలు వదిలాడు. దీంతో అప్పటి పోలీసులు ఐపీసీ 306 కేసు కింద నమోదు చేశారు. అయితే పై అధికారులను మచ్చిక చేసుకుని రాధాకిషన్ రావు ఈ కేసును మాఫీ చేయించుకున్నాడు. కుకట్పల్లి ఏరియాలో దాదాపు 150 ఫ్లాట్లు ఆయనకు ఉన్నాయన్న విమర్శలు కూడా బాగానే ఉన్నాయి. ఇక వందల సంఖ్యలో బినామీలు ఉన్నట్టు తెలుస్తోంది. భూముల విషయంలో వేధింపులకు గురిచేయగా సొంత అన్ననే ఈయన మీద అక్రమ ఆస్తుల చిట్టా పట్టుకొని ఏసీబీకి పలుసార్లు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రాధాకిషన్ను ఏసీబీ దాడుల నుండి వివిధ సందర్భాల్లో కాపాడినట్టుగా పోలీస్ అధికారుల్లో టాక్. వందలాది కోట్లతో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు పోలీస్ డిపార్ట్మెంట్లోనే రిచెస్ట్ అధికారిగా ఇతన్ని గురించి చెప్పుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఏటూగా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. లుక్అవుట్ నోటీసులు జారీ చేసినా కూడా రాధాకిషన్ రావు అంత తేలిగ్గా ఎలా వచ్చారని అంతా అనుమానించారు. అయితే హైదరాబాద్ పరిధిలో ఉన్న రాధాకిషన్ రావు ఆయన సన్నిహితుల ఇండ్లలో తనిఖీలు చేస్తామంటూ బెదిరించడంతోనే రాధాకిషన్ రావు దారిలోకి వచ్చినట్టు తెలుస్తుంది.